ఆర్ యూ ప్లీజింగ్ మెన్ ఆర్ యూ ప్లీజింగ్ గాడ్? మీరు ఎవరిని ప్లీజ్ చేస్తున్నారు? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నారు? దేవుడినా? మనుషులనా? మనుషుల్ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టమండి. మనుషులు సమయము బాగున్నప్పుడు ఒకలాగా, బాలేనప్పుడు ఒకలాగా ఉంటారు. బాలేనప్పుడు విడిచిపెట్టేసే మనుషులను మనం చూస్తాం. కానీ తండ్రి అనే దేవుడు మన కోసము సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చారు. ఎందుకు? మనతో పాటు కలిసి ఒక మంచి రిలేషన్‌షిప్ ఆయన మెయింటైన్ చేయాలి అన్న ఉద్దేశంతో. ఎందుకంటే పాపం వల్ల మనుషులు దేవుడికి చాలా దూరం అయిపోయారు. ఈరోజు మనుషుల్ని మనం ప్లీజ్ చేస్తున్నామా? దేవుడిని మనం ప్లీజ్ చేస్తున్నామా? అని చెప్పి మనం గమనించుకోవాలి. దేవుడిని ఎలా ప్లీజ్ చేయాలి అని మీరు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నారేమో. దేవుడిని ప్లీజ్ చేయాలి అంటే మనము సిన్సియర్‌గా ఆయనకి ప్రతీదీ మనము సబ్మిట్ అయినప్పుడు. లైక్ ఇప్పుడు దేవుడు ఆయన్ని కుమ్మరిగా ఆయన్ని డిస్క్రైబ్ చేసుకోవడం మనం చూస్తాం. లైక్ కుమ్మరి మట్టితో పాట్‌ని గాని ఏదైనా తయారు చేసినప్పుడు మట్టి నన్ను ఇలా చేయొద్దు అని చెప్తదని కంప్లీట్ సబ్మిషన్. ఒబే చేసి కుమ్మరి ఎట్లాగా పాత్రని చేస్తూ దాన్ని ఎట్లా చేస్తారో దానికి ఒబే అయ్యి సబ్మిట్ అయి ఉంటుంది. సేమ్ మనము కూడా అదే మట్టిలాగా మనం సబ్మిట్ అయితూ దేవుడిని మనం ఎవ్రీ డే మనం ఆయన్ని మన లైఫ్ ని లీడ్ చేయమని మనం అడుగుతూ ఉంటూ మనం ఆయనకు ప్రార్థన చేసుకుంటూ ఆయనకు ఒబే చేస్తూ, ఎందుకంటే మనం వాక్యంలో చూస్తాం టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. మన సాక్రిఫైజెస్ కన్నా ఒబే చేస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు అది శ్రేష్టమైనది. ఆయనకు విధేయత చూపించినప్పుడు శ్రేష్టంగా ఉంటుంది. మనం దేవుడికి విధేయత చూపిస్తూ దేవుణ్ణి ప్లీజ్ చేస్తూ దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ దేవుడికి ఇంకా సమీపంగా వెళ్ళాలి. వాక్యంలో చూస్తామండి, పెళ్లి కాకముందు స్త్రీ అయినా పురుషుడైనా దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి చూస్తారు. కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ ని గాని వాళ్ళ వైఫ్ ని ప్లీజ్ చేయడానికి చూస్తారు. అని మెల్లిగా మన ప్రయారిటీస్ అనేవి మారిపోతూ ఉన్నాయి. మీ సమస్య తీరిన తర్వాత ప్రార్థన చేస్తాను, లేదంటే నా పనులన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాను అన్నట్టు దేవుణ్ణి వెనకమాల పెట్టేసి, లైక్ దేవుణ్ణి లాస్ట్‌కి పెట్టేసి మన పనులకి లేదంటే మన మనుష్యులకి ఇచ్చిన టైమింగ్, ఈరోజు షెడ్యూల్ పెట్టుకున్నాను కదా ఈ మనుషులతో బయటకు వెళ్ళాలని, వాటికన్నిటికీ ప్రయారిటీ ఇస్తూ ఇప్పుడు వెళ్ళకపోతే ఆ మనుషులు ఏమనుకుంటారు అని వాళ్ళని ప్లీజ్ చేస్తూ దేవుణ్ణి లైక్ ఎప్పుడైనా ప్రార్థన చేద్దాంలే, ఆయన నేను సారీ చెప్తే ఫర్గివ్ చేసేస్తారులే అని గ్రాంటెడ్ గా తీసుకుంటూ వెనక్కి పెట్టేస్తూ ఉన్నారండి దేవుణ్ణి. కానీ దేవుణ్ణి మనం ఫస్ట్ ప్రయారిటీగా పెట్టినప్పుడు, ఎందుకంటే ఆయన మన జీవితాన్ని బాగు చేయాలి అని ఆశపడే వ్యక్తి. ఆయన మన జీవితాన్ని సరి చేయాలి, ఒక మంచి వేలో తీసుకువెళ్ళాలని ఆశపడేవారు. ఆయన్ని మనం ప్లీజ్ చేయాలండి. మనం ఎప్పుడైతే లైక్ పీపుల్ ప్లీజింగ్ అనేది చాలా డేంజరస్. పీపుల్ ప్లీజింగ్ గా లైక్ సౌలు కూడా పీపుల్ ప్లీజింగ్ గా ఉన్నారని మనం వాక్యంలో చూస్తాం. లైక్ దేవుడు ఆయన్ని విడిచిపెట్టినా కూడా, రిజెక్ట్ చేసినా కూడా మనుషులు ఏమనుకుంటారో, మనుషులు ఆయన దేవుడు ఆయనతోనే ఉన్నారు అన్నట్టు ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేశారు. అంటే ఇప్పుడు ఆ పవర్ లేకపోతే మనుషులు నా దగ్గరికి రారు, మనుషులు నన్ను చూడరు, మనుషులు నాకు వాల్యూ ఇవ్వరు అన్నట్టు దేవుడు నో అన్నా కూడా చాలా సిచ్యువేషన్స్ లో మనుషులు ఏమనుకుంటారు, మనుషులు నన్ను తక్కువగా అనుకుంటారేమో, మనుషులు నన్ను విడిచిపెట్టేస్తారేమో అని చెప్పి మనుషులు ఏమనుకుంటారో అని మనుషుల్ని ప్లీజ్ చేయడంలోనే మన సగం జీవితం అయిపోతుందండి. మనము ఎవరిని సేవిస్తున్నామో, మనం ఎవరిని ప్లీజ్ చేయాలి అని మనం ఆలోచించుకోవాలండి. దేవుణ్ణి సేవిస్తూ దేవుణ్ణి ప్లీజ్ చేస్తూ ఆయనతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయన ప్రతిరోజు మనల్ని ముందుకు నడిపించమని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఆయన్ని ప్లీజ్ చేస్తూ ఆయన సంతోషపరుస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని రెండింతలు ఇంకా లైక్ 2 times మనకున్న దానికన్నా ఎక్కువ బ్లెస్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్.